అస్మద్ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. అమ్మవారి దివ్యపాదపద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. అమ్మవారి యొక్క ద్వాదశ నామాలు ఎవరికైనా సరే వారాహి నవరాత్రులు చేసుకోవడానికి అవకాశం లేని వాళ్ళు కనీసం ఈ 12 నామాల యొక్క అర్థాన్ని తెలుసుకుని చదువుకుని స్మరించుకుని వెళ్ళిపోండి. జస్ట్ అలా మీరు దైవ మందిరంలోకి వెళ్ళి అమ్మ నాకు వీలవడం లేదు, నాకు ఉద్యోగ రీత్యానో లేకపోతే వ్యాపార రీత్యానో నాకు చేయడానికి అవ్వడం లేదు, అనారోగ్య కారణాల వల్ల కూడా చేయలేకపోతున్నాను కాబట్టి నీ 12 నామాలు ఒకసారి స్మరించుకుంటున్నాను అనుకోవడం, అమ్మవారి యొక్క 12 నామాలు స్మరించుకుని దండం పెట్టుకుని అమ్మవారికి బయటికి వెళ్ళిపోండి. అది కూడా విశేషం. ఎందుకంటే ఇవి నవరాత్రులు కదా, శక్తివంతమైనటువంటి రాత్రులు. ఇలాంటి నవరాత్రుల్లో మీరు ఏ చిన్న పని చేసినా కూడా అఖండమైనటువంటి ఫలితం వస్తుంది. అందులోనూ అమ్మవారికి ఇష్టమైనటువంటి 12 నామాలతో మీరు అవకాశం ఉన్న వాళ్ళు 12 నామాలు చదువుతూ కుంకుమ పూజ చేసుకోవచ్చు. లేకపోతే కనీసం 12 నామాలు చదువుకుని వెళ్ళిపోవచ్చు అనమాట. ఆ నామాలు ఏంటంటే అర్థాన్ని తెలుసుకుని మనం చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటి నామం పంచమి. పంచమి అంటే అమ్మవారి యొక్క సప్తమాతృకలలో ఈవిడ 5వ శక్తి. పరమశివుని యొక్క 5వ శక్తిగా కూడా పిలువబడతారు అమ్మవారు. రెండో నామం దండనాథ. ఈమె లలితా పరమేశ్వరి యొక్క సర్వసైన్యాధ్యక్షురాలు. అందుకని దుష్టులను శిక్షించడానికి దండాన్ని ధరించేది అని చెప్పి అర్థం వస్తుంది. ఇక మూడోది నామం సంకేత. అంటే రహస్య మంత్ర తంత్రాలకు సంకేత రూపము, సాధకులకు అంతరార్థాలను అనుగ్రహించేది అని మూడో నామం. ఇక నాలుగోది సమయేశ్వరి. సమయేశ్వరి అంటే సమయాచార అంటాం, అంతర్గత ధ్యానం. ఆ సమయాచార మార్గంలో పూజించే భక్తులకి అధిదేవత అని అర్థం. ఐదవది సమయ సంకేత. అమ్మవారి యొక్క సాధనలో నియమం ఉండాలి, సమయం. ప్రతిరోజు ఒకే నియమానికి అమ్మవారిని పూజించడము ధ్యానించడము చేయాలి. అంతేకాదు ఆ సంకేతాన్ని సమన్వయం చేసే శక్తి అని చెప్పి అర్థం. ఇక ఆరవ నామం వారాహి. అంటే వరాహ ముఖము కలిగినటువంటి శక్తి. అజ్ఞానం అనే బురదలో ఉన్నటువంటి జీవులను ఉద్ధరించే అమ్మవారు అని అర్థం. ఏడో నామం పోత్రిని. భూమిని పెకలించి భక్తుల యొక్క కష్టాలను కోకటి వేళ్లతో సహా తొలగించేటటువంటి వరాహ రూపిణి అమ్మవారు పోత్రిని అని పిలుస్తారు. స్క్రీన్ మీద ప్రతి నామం ఇచ్చాను, చూసుకోండి. అలాగే 8వ నామం శివ. శివ అంటే అత్యంత మంగళప్రదమైనటువంటి నామం. భయంకర రూపం ఉన్నప్పటికీ కూడా ఎప్పుడూ కూడా తన భక్తులకి ధర్మబద్ధంగా జీవించే వాళ్ళందరికీ కూడా శుభాలను మాత్రమే ప్రసాదించే చల్లని తల్లి. వార్తాళి అంటే భక్తుల కోరికలను లలితాదేవికి చేరవేసే శక్తి. సర్వసైన్యాధ్యక్షురాలు కదా, శత్రు సమాచారం ఇస్తుంటాం కదా, అట్లా అన్నమాట. శత్రువుల్ని రూపుమాపేటటువంటి శక్తి. మహాసేన. శత్రువుల యొక్క సైన్యాలను ముక్కలు ముక్కలుగా చేసి అపారమైనటువంటి సైన్య సంపద కలిగినటువంటి అమ్మవారు. కాబట్టి మన వైపుకి కూడా ఎటువంటి శత్రువుల్ని రాకుండా చేస్తారు. శత్రు సంహారిణి అమ్మవారు. ఆజ్ఞా చక్రేశ్వరి. మన శరీరంలో ఉన్నటువంటి ఆజ్ఞా చక్రం వద్ద కొలువయి సాధకులకు వివేకాన్ని, వైరాగ్యాన్ని, దివ్య దృష్టిని, మంచి ఆలోచనని కలిగించే అమ్మవారు కాబట్టి ఆజ్ఞా చక్రేశ్వరి అని పిలుస్తారు. ఆఖరి నామం 12వ నామం అరిఘ్ని. అంటే అంతఃశత్రువులు ఉంటారు మనకి, కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాదులు. ఈ అంతఃశత్రువులని, బయట నుంచి వచ్చే శత్రువులని కూడా సమూలంగా నాశనం చేసి మనల్ని అనుగ్రహించే చల్లని తల్లి అని చెప్పి అర్థం. కాబట్టి ఈ 12 నామాలని మనం నిత్యము అర్థంతో సహా స్మరించుకున్నా కూడా మనకి అభయప్రదానం ఇస్తారు అమ్మవారు. అంతఃశత్రువులని బహిశత్రువులని కూడా రూపుమాపుతారు. వజ్రం లాంటి కవచ రక్షణ కల్పిస్తారు అమ్మవారు మనకి. శత్రునాశనం సమూలంగా తీసుకెళ్ళిపోతారు అమ్మవారు. కాబట్టి ఎలాంటి కష్టం గాని దుఃఖం గాని కలగవు, భయం కూడా కలగదు. హాయిగా ఉండొచ్చు మనం అమ్మవారి యొక్క ఈ నామాలు తలుచుకుని. ఈ నామాలు బ్రహ్మాండ పురాణంలో లలితోపాఖ్యానంలో హయగ్రీవ అగస్త్య సంవాదంలో వివరించబడినటువంటి అత్యద్భుతమైన నామాలు. ఈ నామాలను మనం స్మరించుకుందాం. స్క్రీన్ మీద ఉన్నటువంటి నామాలు ఉన్నాయి, నేను డిస్క్రిప్షన్ లో కూడా ఈ 12 నామాలు పెడతాను. లోకా సమస్త సుఖనోభవంతు. మరొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.